ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మెగా డిఎస్సి ఇది సాధ్యమేనా? ఒకటి, అసలు మెగా డిఎస్సిలో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5000 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఆల్రెడీ పేపర్లలో ఇస్తున్నారు, టీవీ ఛానల్ ఇస్తున్నారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్కి అన్నిటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మెగా డిఎస్సి కనుక నిర్వహిస్తే గత కాలంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా ఆ పోస్టులు భర్తీ కాక అలాగే పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు మరొక 5-6,000 వేకెన్సీ ఉన్నాయి జనరల్ స్కూళ్ళలో అండ్ హై స్కూళ్ళలో, మోడల్ స్కూళ్ళలో అండ్ కొన్ని కాలేజీల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. ఇలా అన్ని కలిపితే మనకు 32,000 పైచీలు ఖాళీలు ఉన్నాయండి. అవన్నీ భర్తీ కావాలి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ విద్యాశాఖ నుంచి ముఖ్యంగా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పేసి, డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఒక బిగ్ అప్డేట్ అందించారు. అది కూడా ఈ ఎంపీ ఎలక్షన్ కూడా రాకముందే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, కుదిరితే అంతకంటే ముందే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. నాకు తెలిసి అంతకంటే ముందు ఎగ్జామ్ జరిగేటువంటి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. కానీ మీరు మాత్రం టీచర్ ఉద్యోగాలే లక్ష్యంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అయితే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఎగ్జామ్ కాస్త ఆలస్యమైన అమృతంలాగా మంచి ఫలితాలే అందబోతాయి. ఎందుకంటే ప్రిపరేషన్ కూడా సమయం కావాలి. ఇప్పటికీ మనకి టీఎస్పిఎస్సిలో చాలా ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ అయి ఉంటారు. సో ఆ ప్రిపరేషన్ పాలని యథావిధిగా కొనసాగించండి. ఇక డిఎస్సి కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది పెద్ద బ్రహ్మ విద్య కాదండి, చాలా సింపుల్ గానే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఆ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ప్రీవియస్ మోడల్ పేపర్ ఏంటి, గత డిఎస్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఎటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ అడగబోతున్నారు. ముఖ్యంగా డిఎస్సి రాయాలనుకున్నటువంటి అభ్యర్థులకి కంపల్సరిగా టెట్ ఉండాలి లేదా నెట్ ఉండాలి. ఓకే, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓకే క్వాలిఫై కలిగి ఉండాలి. ఇప్పటికి చాలా మంది క్వాలిఫై అయ్యి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం అన్న మన కళ నెరవేరుస్తుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, చాలా కీలకంగా అప్డేట్ ఇస్తున్నారు. మొత్తానికి డిఎస్సి టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్కులకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టక్కున డిఎస్సి వస్తే తర్వాత మీరు తడబడకుండా బిఫోర్ గానే మీకు ఆన్లైన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మొత్తానికి డిఎస్సి ప్యాటర్న్, సిలబస్, ఎగ్జామ్ అండ్ కాంటెంట్ ఏంది, సబ్జెక్ట్ వైజ్ గా ఏ సిలబస్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఎలాంటి బుక్స్ తీసుకుంటే బాగుంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని చాలా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. మెగా డిఎస్సి కనుక అందిస్తే చాలా పుణ్యమే, సంతోషమే. కాకపోతే పోస్టుల సంఖ్య మాత్రం భారీ సంఖ్యలో పెంచాలి మరి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే విద్యా వాలంటీర్లను కూడా రద్దు చేసిన ప్రభుత్వం, మరి దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి తరంలో మెగా డిఎస్సి గనక వస్తే భారీ సంఖ్యలోనే వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో మెగా డిఎస్సి గురించి కావచ్చు, టీచర్ ఉద్యోగాల గురించి కావచ్చు, టెట్ ఎగ్జామ్ గురించి కావచ్చు, మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.